ఎన్టీ రామారావు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఔరంగజేబు అంటూ మాట్లాడినటువంటి మాటలు చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు కొడుకు మీద. నేను ఒక్కటే అడిగా, ఎన్టీఆర్ గారు బ్రతికున్నంత వరకు ఆయనకు ద్రోహం చేయొద్దు బాబు, ఇది ఒక్క మాట ఇవ్వండి, మీ అబ్బాయి మీద ఒట్టేసి నాకు చెప్పండి, నేను చేతిలో చెయ్యండి అంటే, అయ్యో నేనెందుకు చేస్తాను, నాకు తండ్రి లాంటి వాడమ్మా అని చెప్పి చేతిలో చెయ్యేసి ఒట్టేశాడండి. లోకేష్ మీద ప్రమాణం, లోకేష్ గారి మీద ప్రమాణం చేసి మరీ కూడా మాట ఇచ్చి. ఒక్కసారి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజేబు అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. సార్ కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు ఆ డైలాగ్ అంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ఆక్రోశం, ఆవేదన, ఆ పదాన్ని పలికే విధానంలోనే ఎంత ఇదిగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి ఈ డిబేట్ని ఆసక్తికరంగా చేయడం కోసం నేను ప్రశ్న వేస్తాను. చెప్పండి. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎన్టీ రామారావు గారు సిద్ధపడ్డారని, అందులో భాగంగానే మన దాడి వీరభద్రరావు గారు వీళ్ళతోటి రవీంద్ర భారతిలో ప్రోగ్రాంలో మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయించారని, ఇవన్నీ జరిగినాయి కదా, దీంట్లో ఎంతవరకు వాస్తవం? లేదండి, ఎవ్వరూ కూడా చేయలేదు. దాడి వీరభద్రరావు అసలు కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు కదా నెల్లూరు, ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారంటే మా అన్నగారి తర్వాత మా వదిన గారే రావాలి పార్టీకి అని చెప్పి ఆయన ఆవేశంలో మాట్లాడారు. వెంటనే ఇద్దరం మందలించామండి. ఎన్టీఆర్ గారు మందలించారు, నేను కూడా మందలించాను. అట్లాంటి ఎప్పుడు కూడా మాట్లాడకండి మీరు. ఒక్కటండి, నిజంగా కొమ్మినేని గారు టెక్కలి ఆయన వదిలేసినప్పుడు ఎన్ని బస్సులు వచ్చినాయండి నాకు ఇవ్వమని చెప్పి, లక్ష్మీభారతి సీటు ఇవ్వండి, ఎమ్మెల్యే సీటు, మా వెనకబడ్డ ప్రాంతం బాగుపడుతుందంటే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నా మాటే వింటారు, ఆమె ఎంత చెప్తే అంత, అందుకనే మేము ఇట్లా వ్యతిరేకిస్తున్నాం అని అన్నవాళ్ళు, మరి ఎన్టీఆర్ గారు తన భార్యకి ఇచ్చుకుంటే అక్కడ ఎవరు నాపేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా అడ్డు పెడితే ఆయన ఏమైనా ఆగుతారా? లేదు. లక్ష్మీపార్వతికి అలాంటి ఆసక్తి ఉంటే, ఈశ్వర్ గారు లక్ష్మీపార్వతికి అలాంటి అధికార ఆసక్తి ఉంటే, నేను మరి నా భర్త నా మాట వినేవాడు కదా, మరి నేను అడిగితే ఆయన కాదంటారా? నేను ఎమ్మెల్యే నిలబడతానంటే కాదంటారా? లేదా ఒక రాజ్యసభకు నన్ను పంపండి అంటే కాదంటారా? అట్లీస్ట్ పార్టీలో ఒక మంచి పదవిని ఇవ్వండి అని చెప్పి తీసుకోనా? ఏమీ లేకుండా నిష్కారణంగానండి. అసలు రాజకీయం అంటేనే నాకు పెద్ద ఆసక్తి లేని మనిషిని నేను. ఈశ్వర్ అంటే ఆ మధ్యకాలం అంటే చాలా సంవత్సరాల క్రితం చనిపోక ముందు దేవినేని నెహ్రూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆ ఛానల్ ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అది చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన ఛానల్ అనుకోండి. ఆ ఛానల్లో దేవినేని నెహ్రూ చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమిటంటే, హరికృష్ణ ఎప్పుడైతే పోయి బయట సభలు పెట్టే ఆలోచనతో ఉన్నాడో, విజయవాడలో ఒక సభ పెట్టే ఆలోచనతో ఉన్నాడో, మరి ఆయనకు మేము సహకరించాలా వద్దా అని అడగడానికి దేవినేని నెహ్రూ ఎన్టీ రామారావు దగ్గరికి పోతే ఆయన ఏం చెప్తాడంటే, రేపు అతనే మీకు భవిష్యత్ నాయకుడు, సహకరించండి అని చెప్పాడని. అట్లాంటి వాడు లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రి చేస్తా అని అంటాడని నేను అనుకోవడం లేదు. అదే నేను అనేది అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ ఫోర్ ది ఫ్యాక్ట్స్. ఏంటంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. అప్పుడు అక్కడి నుంచి దేవినేని నెహ్రూ చెప్పింది ఇది. దేవినేని నెహ్రూ నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఇట్లా అన్నాడు అంటే చాలా పరుషంగా మాట్లాడ, ఆ భాష నేను మాడను. అయితే ఆ పరుషంగా ఇప్పుడు వాడిని నెత్తినెత్తుకోవాలా మనం అని చెప్పి హరికృష్ణను ఉద్దేశించి చాలా పరుషంగా మాట్లాడారు. హరికృష్ణ మీద ఆయనకి ఏదో ప్రత్యేకమైన అభిమానం కూడా ఉన్నట్టుంది. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కూడా హరికృష్ణకి మంత్రి పదవి ఇచ్చారా లేదా అని వాకప్ చేశాడని అంటారు ఎన్టీ రామారావు గారు. ఏమంటారంటే ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ దీనికి లెజిటిమైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి, వాళ్ళ తిరుగుబాటును లెజిటిమైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి వారు లక్ష్మీపార్వతి తీసుకొచ్చినారు. కానీ హరికృష్ణ తెచ్చింటే హరికృష్ణ అక్కడే ఉన్నాడు.
అది హరికృష్ణనే చేయమని ఎవరైనా అనొచ్చు. కాబట్టి ఏమిటి, లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి అంతేగాని హరికృష్ణ అనేవాడిని లోబర్చుకొని ఇదంతా చేసిన క్రమంలో నేను ఎందుకు ఈ దేవినేని నెహ్రూ ఇది తీసుకొచ్చిన ప్రస్తావన అంటే ఎన్టీ రామారావుకి అసలు లక్ష్మీపార్వతిని చేయాలనే ఆలోచన ఏనాడు లేదు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. దేవినేని నెహ్రూ చెప్పిన దాన్ని బట్టి దేవినేని నెహ్రూ స్పష్టంగా చెప్పినాడు ఏమిటి అంటే, ఎన్టీ రామారావు నాకు చెప్పినాడు సహకరించండి, మీరు పోయి ఆ సభ సక్సెస్ చేయండి అని చెప్తే అప్పుడే నెహ్రూ వాళ్ళ మనుషులకు ఫోన్లు చేసి బాగా చేయండి అని చెప్పి డైరెక్ట్ చంద్రబాబు దగ్గర పోయి చంద్రబాబు నాయుడుకి చెప్పినాడు. ఇట్లా అంటున్నాడు పెద్ద ఆయన. అంటే వెంటనే ఈ మాట తండ్రిని కొడుకుని ఇద్దరిని తిట్టినాడు చంద్రబాబు. ఈశ్వర్ గారు వారసులు ఎవరు కూడా ఎందుకు మేడం టేకప్ చేయలేకపోయారు? తర్వాత ఒక్క మాట వీరు ఇది కొనసాగింపుగా చెప్తా ఉన్నాను నేను. ఒక్కటి మాత్రం ఆయన నాతో అన్నారండి, ఎన్టీఆర్ గారు, నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, అయితే నా కుటుంబం నిన్ను చూడరు, చూడకపోగా నిన్ను చాలా అవమానాలు చేస్తారు, నీకంటూ నువ్వు నిలబడే శక్తి నీకు కావాలా, అందువల్ల నా మాట విని ఏదో పోస్ట్ తీసుకో, పార్టీలో తీసుకో, అలాగే గవర్నమెంట్లో కూడా తీసుకో. ఆయన నా క్షేమం గురించి కూడా ఆయన ఆలోచించారండి. మూర్ఖంగా నేనే వద్దన్నానండి, ఎందుకంటే ఇది సాక్ష్యం మోహన్ బాబేనండి. మోహన్ బాబు ఇప్పటికి ఉన్నారు కదా, ఢిల్లీ మేము వెళ్ళాం కదా, అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయన రాజీవ్ గాంధీ గారు అనుకుంటాను, అప్పుడు ఆయన కలవటానికి ఈయన వెళ్ళారు. ఉన్నప్పుడు నేను ఆగ్రా చూడటానికి వెళితే మేము వచ్చేసరికి మోహన్ బాబు నాకు కంగ్రాట్స్ చెప్పారండి. ఇదేంటి బాబు నాకెందుకు చెప్తున్నారంటే, ఏం లేదు, మీరు కాబోయే మంత్రి గారు అన్నగారు నేను ఇప్పుడే ఒప్పించాను, నేను మీకు మంత్రి పదవి ఇవ్వాలని అంటే నేను చాలా కోప్పడ్డా. ఎన్టీఆర్ గారు ఏమంటే అసలే గొడవలు నడుస్తూ ఉన్నాయి, ఇట్లాంటప్పుడు నా పదవి అవసరమా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకెందుకండి నాకు పదవి వద్దని చెప్పి అన్నాను. వెంటనే ఇతను ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి చెప్పేశాడండి, ఆమెకు మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు, మినిస్టరే ముఖ్యమంత్రి కాదు, మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు. ఎట్లా డబల్ ప్లే అంటే అండి, రాజకీయం నిజంగా ఆయనకి తెలియదు, నాకు అంతకంటే తెలియదండి. కానీ మాలాంటి అమాయకుల్ని మంచి వాళ్ళని వాళ్ళు ఎంత ఆడుకున్నారంటే, ప్రతి నిమిషానికి ఒక అబద్ధం ఈశ్వర్ గారు, ప్రతి నిమిషానికి ఒక అబద్ధం. మేము లండన్ పోతే వారు చెప్పినట్టుగా మొలాసిస్ నిల్వలేదో పేరుకుపోయినాయి నిజామాబాదు రైతులు అనుకుంటా. నాకు ఇప్పుడు ఆ పదం వస్తుంది కానీ అప్పట్లో ఆ పదాలు కూడా రావండి నాకు. అది కూడా మీరు జయప్రకాష్ నారాయణ గారు స్పష్టంగా చెప్పారు, అసలు లక్ష్మీభారతి గారిని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు ప్రభుత్వ వ్యవహారాల్లో, ఆయన అధికారులతోనే కూర్చుంటారు, చాలా సీక్రెట్గా జరుగుతాయి ఆ మీటింగ్స్ అని చెప్పారు ఆయన. అట్లా కూర్చొని వాళ్ళు ఏం జరిగింది అసలు ఆ బిల్లు విషయం నాకు తెలియదు, ఆ సంతకాల విషయం కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం క్రియేట్ చేశారో తెలుసా, ఈ ముడుపులు ఆమెకు ముట్టిని అక్కడ తీసుకుంది లండన్లో ఈ ముడుపులు అంటే నాకు అక్కడ అందినాయి అంట. అది కూడా ఎవరు చనిపోయాడే లోక్సభ స్పీకర్గా చేసిన బాలయ్య, అతని చేత చెప్పి ప్రచారం చేయించారండి. ఎన్ని అబద్ధాలు, అడుగడుగుని నేను అడిగేస్తే అబద్ధం అండి. మిమ్మల్ని ఒక కారణంగా, ఒక సాకు, ఒక బూచిగా ఏదో చూపించారు, సైడ్ చేశారు అనుకున్నాం. మరి ఎన్టీఆర్ వారసులు ఎట్ట సైడ్ అయ్యారు అంతమంది? ఏమండి, కొడుకులందరూ అమాయకులండి నాకు తెలిసి, వాళ్ళకి సొంత తెలివితేటలు ఒక్కళ్ళు కూడా లేవు. ఎన్టీ రామారావు గారికి లేవు, మరి అంతే కాదండి. అంత అటువంటి పండిత పుత్రండి, పండిత పుత్రండి, నిజం. ఎవరు స్వయంగా వాళ్ళంతటి వాళ్ళు నిలబడి సాధించారు? ఒక్కళ్ళు అన్ని ఆయన ఇచ్చిన ఆస్తులే అనుభవిస్తున్నారు ఇప్పటికి కూడా. వాస్తవాలు మాట్లాడుకుంటే అంతే కదా. స్వయంగా వాళ్ళు ఏ రంగంలోనైనా ప్రవేశించారా? ఏ రంగంలోనైనా వాళ్ళు ప్రవేశించి వాళ్ళు అక్కడ నిలబడి సాధించగలిగారండి? బాలకృష్ణ ఒక్కడే ఆయన వారసుడు సినిమా రంగంలో నిలదొక్కున్నారు. మిగిలిన ఎవరైనా పిల్లల పైకి వచ్చారా? చాలా అమాయకులండి మగపిల్లలు. ఆ తెలివితేటలన్నీ ఆడపిల్లలకు వచ్చినాయండి. శుభ్రంగా ఈ ఆడపిల్లలు ఆ పిల్లల్ని మా చేతిలో పెట్టుకొని బయట నుంచి వచ్చిన ఆవిడకి ఏంటి ఈ గౌరవాలు? అప్పట్లో బాగా ఒకటే సన్మానాలు కదండి మాకు. ఎక్కడ చూసినా లక్ష్మీపార్వతి, ఎక్కడ చూసినా లక్ష్మీపార్వతి. ఆమె వల్లే పార్టీ లక్కీ పార్వతి, మీ అందరికీ తెలుసు, పేపర్లో లక్కీ పార్వతి నా పేరు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈశ్వర్ గారు, ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి గారు చూస్తే చాలు, ఆవిడ కాళ్ళకి దండం పెడితే చాలు క్యూలో నిలబడేవాళ్ళు. మా గొట్టాలు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంద్ర బాబు. అట్లాంటి పరిస్థితి రాజకీయాల్లో ఎంత అవకాశవాదం ఉంటుంది, పదవుల కోసం ఎంత ఇదిగా మారతారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇంకొకటి, ఎక్కడికక్కడ ఎన్టీఆర్ గారిని డైవర్ట్ చేయించాడండి ఈ కుట్ర ఇటు జరుపుతూ. రామకృష్ణారావు గారు తెలుసు కదా మీకు, ఆంధ్ర యూనివర్సిటీ కోనేరు రామకృష్ణారావు గారు, ఆయన మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, రోజు వస్తుండేవారు ఇంటికి. ఆయన ద్వారా అండి మేము గర్విల్లో ఉన్నాము.
ఇక్కడేమో ఇదంతా ఏదో కోలాహలంగా ఉందని చెప్పి మన అప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ అండి సింగ్ గారు, ఆర్పి సింగ్ గారు ఫోన్ చేశారు, ఏదో ఎమ్మెల్యేలు హడావుడి అంటున్నారు, కలవాలంటున్నారంటే ఈయన చేత ఏం చెప్పించా అంటే ఏముంటుంది ఎన్టీఆర్ గారు, ఏముండదు, కుటుంబమే కదా, మీరు వెళ్ళాక ముగ్గురు కూర్చోబెట్టండి, మీ భార్యని ఇద్దరు అల్లుళ్ళని, టీ అరేంజ్ చేయండి, టీ కప్పులో తుఫాన్లో అది వెళ్ళిపోతుంది అని పాపం ఇట్లా అండి ఎక్కడికక్కడ ఈయన ముందు పోనీయకుండా. నేను అన్నట్టు ఆయనకు రాజకీయాలు తెలియకపోవడం వల్లనే అంతా జరిగింది. ఆయన రాజకీయాలు తెలిసిన వాడైతే ముందే చంద్రబాబు నాయుడు కనుక పోర్ట్ఫోలియో ఆయనను క్యాబినెట్ లోంచి డ్రాప్ చేసింటే అసలు ఇంత దూరం. అంతకంటే విశేషం ఏంటంటే వీళ్ళని పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత గవర్నర్ గారు వీళ్ళకి పదవులు ఇచ్చారు. అసలు 26వ తారీఖు సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారండి? కోర్టుకు వెళ్ళాము, కోర్టుకు వెళ్ళినా అదే అన్యాయం జరిగింది.